జీసస్ ఈజ్ ది అటోనింగ్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ఒక బలిని చెల్లించలేదు, యేసుక్రీస్తే బలిగా అయిపోయాడు మనందరి పాపముల కొరకు. దావీదు చేసిన బలుల కంటే, సొలొమోను చేసిన బలుల కంటే, అబ్రహాము చేసిన బలుల కంటే, హేబేలు చేసిన బలుల కంటే, ఆదాము చేసిన బలుల కంటే, యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టిన వారందరూ కూడా చేసిన బలుల కంటే ఎక్కువైన బలిని ఆయన అర్పించలేడా? అందుకు కాదు యేసుక్రీస్తు వచ్చింది. ఆ బలులన్నీ కలిపినా కూడా పాపాన్ని కపగలవే కానీ కంప్లీట్ గా ప్యూరిఫై చేయుటకు వాటి వెలకు శక్తి లేదు, వాటికి అంత వెల లేదు. కాబట్టే యేసుక్రీస్తు మానవ స్వరూపంలో మనందరి కొరకు పోయబడిన యేసుక్రీస్తే మన కొరకు ఆయన రక్తాన్ని చిందిస్తే, ఆయననే బలిగా అయిపోతే ఇక మనకు కావలసిన వెల దొరికినట్లే. కాబట్టి యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించి గాయములను నుండి మనందరి కొరకు బలిగా అయిపోయాడు యేసయ్య.